జాతీయ రహదారులే జాతి సంపదగా భావిస్తున్న మనం, అభివృద్ధికి సూచికలుగా అనుకుంటున్న మనం, అలాగే ఆ నిర్మాణంలో ప్రకృతి సంపదగా ఉన్నటువంటి అనేక చెట్లని మనం నరికేస్తూ, దానిని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. జాతికి రహదారులెంతో, ప్రకృతికి చెట్లు కూడా మూలమని గ్రహించకపోవడం ఆయా శాఖలు, ఆయా ప్రభుత్వం, ఆయా పాలకుల యొక్క తీరు మనందరం కూడా ఖండించాలి. తప్పనిసరిగా ఆ స్థితికి ఒక చర్చ జరగాలి. జాతీయ రహదారులైతే నిర్మిస్తూ ఉన్నారు కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు పెట్టి. అలాగే మొక్కలు నాటడం మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాలు అనేక రకాలుగా కార్యక్రమాలతో మొక్కలు నాటుతున్నాయి. చెట్లు నరికివేతని నిలుపుదల చేయలేకపోతూ ఉన్నాయి. ఇది పర్యావరణ శాఖ నిర్లక్ష్యం. పర్యావరణ శాఖ ప్రకృతిని తానే నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం నేరుగా చూస్తూ ఉన్నాం. ఆ యొక్క జాతీయ రహదారులు, రాజధాని పరిసరాల్లో కూడా వాళ్ళు చూడకపోవడం అనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికై ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి కూడా. ఎందుకంటే జాతీయ రహదారులు అనేక రకాలుగా మనం అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ మొక్కలు నాటడం అనేది వందల్లో ఉంటుంది, చెట్లను నరికేయడం అనేది వేలల్లో ఉంటా ఉంది. దీని నష్టాన్ని పూడ్చలేము. కాబట్టి తప్పనిసరిగా జాతీయ రహదారులు అవసరమే. అలాగే దాని వెనకున్నటువంటి ప్రకృతి కాపాడుకోవడం కూడా మనకి అవసరమే. కాబట్టి ఇప్పుడు అనేక ఆధునిక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను ఎందుకు అవలంబించట్లేదు? అనేక దేశాలు తిరుగుతున్నటువంటి పాలకులు, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఈ విధానంపై ఎందుకు రీసెర్చ్ చేయరు? ఇది నిర్లక్ష్యమా? చెట్లు ఓట్లు లేవనే, చెట్లకి ఓట్లు లేకపోవడమే ఈ యొక్క పరిస్థితి. చెట్లకు కూడా ఓట్లుంటే తప్పనిసరిగా ఆ చెట్లను పూజించేవాళ్ళు. ఈ పొద్దుటే ఆ పని చేసి మొదలుపెట్టేవాళ్ళు. కాబట్టి చెట్లకు ఓట్లు లేవని వాటిని నరికివేయడం సరికాదని తెలియజేసుకుంటూ, మొక్కల్లో డబ్బులున్నాయి, లెక్కలున్నాయి. కాబట్టి మొక్కలు జోరుగా వేస్తూ ఉన్నారు. కాబట్టి మొక్కలు వేయడంలో లెక్కలు వస్తున్నాయి, చెట్లు నరికేయడంలో ఓట్లు పోవన్న ధైర్యంతో ఈరోజు అనేక రకాలుగా ప్రభుత్వాలు, పాలకులు, మన సమర్థులు అనుకున్న వాళ్ళు కూడా అసమర్థులుగా మారిపోతున్నటువంటి పరిస్థితులు ఈ యొక్క పాలకుల్లో మనం చూస్తూ ఉన్నాం. దీనికై పనిచేస్తారనుకున్న వాళ్ళు కూడా మౌనంగా ఉంటా ఉన్నారు. కాబట్టి జాతీయ రహదారుల పేరుతో చెట్లు నరికేయడం మానేయండి. జాతీయ రహదారులని చేసేటప్పుడు అవి రీప్లేస్ చేయండి, రీలొకేట్ చేయండి. అవి ఏదైతే ఆ ఇంజనీరింగ్ శాఖ వారు ఆ కాంట్రాక్టర్స్కి ఇచ్చేటువంటి ఒప్పందంలో ఈ రీలొకేషన్ ఆఫ్ దట్ ఎంటైర్ ట్రీస్ అది చేస్తేనే ఈ నిర్మాణం చేపట్టే విధంగా ఏదైతే ఆ బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్లో ఈ రీప్లేస్ చేసేటట్టుగా చేసేటువంటి విధానం ఒక చట్టబద్ధం కావాలి. ఇది ప్రకృతిని కాపాడుకోవడంలో ప్రధానమైనదిగా మీరందరూ భావించాలి. ఇది నిర్వహించకుండా పాలకులు జాతీయ రహదారులు అనేవి అభివృద్ధికి మంత్రాలంటే ప్రకృతికి శాపాలుగా మారుతున్నాయనేది గ్రహించండి.